హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోడాక్స్ V1 ఫ్లాష్ అండ్ X2 ట్రిగర్ ఈ రెండింటిని ఎలా పేర్ చేయాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్దాం. ఫ్లాష్ పవర్ ఆన్ చేసుకుందాం. పవర్ ఆన్ అయింది. ఇది ఆరెంజ్ స్క్రీన్లో ఉండాలి మనకి వైర్లెస్ పేర్ అవ్వడానికి. ఈ ఆరెంజ్ స్క్రీన్లో లేకుండా మీకు బ్లూ స్క్రీన్లో ఫస్ట్ ఇలా ఉంటేనేమో ఇది ఆన్ కెమెరా మౌంట్ చేసి యూస్ చేసుకోవడానికి ఈ మోడ్లో ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇలా ఏబీసీ అని ఛానల్స్ అండ్ గ్రూప్స్ కనిపిస్తాయి. ఇదేమో దీన్ని ట్రిగర్ లాగా యూజ్ చేసుకోవచ్చు కెమెరా మీద మౌంట్ చేసి. వేరే ఫ్లాషెస్ ఏడి 200 ఆర్ ఏడి 300 600 ఇట్లా వేరే ఫ్లాషెస్తో ఆఫ్ కెమెరా ఫ్లాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్లాష్ యూజ్ చేసి ట్రిగ్గర్ లాగా. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇట్లా ఆరెంజ్ స్క్రీన్కి వస్తుంది. ఆరెంజ్ స్క్రీన్లో ఇది టీటీఎల్ మోడ్లో ఉంది. టీటీఎల్ నుంచి మాన్యువల్కి చేంజ్ చేసుకోవాలి ఆఫ్ కెమెరా యూజ్ చేసేటప్పుడు. మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మాన్యువల్లోకి చేంజ్ అయ్యింది. ఈ మాన్యువల్ నుంచి మనం ఛానల్ అండ్ గ్రూప్స్ సెట్ చేసుకోవాలి. ఆఫ్ కెమెరా యూజ్ చేయాలి అని అంటే ఇట్లా ఛానల్ 1 అండ్ గ్రూప్ ఏలో ఉంది. ఛానల్ 1కి ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఛానల్ చూద్దాం. మెనూ బటన్ ప్రెస్ చేసి ఇట్లా ఈ సెంటర్లో రొటేట్ డైల్ తోటి ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఛానల్ ఆప్షన్. దాని మీద సెట్ బటన్ ఓకే నొక్కి ఇలా ఛానల్ 1 2 3 అలా చేంజ్ చేసుకోవచ్చు వాల్యూ అనేది. మనం ఛానల్ 1లో ఉంచేసి ఓకే చేస్తున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఈ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసి ఛానల్ 1 సెలెక్ట్ చేశాక ఈ బటన్ని ప్రెస్ చేస్తే గ్రూప్ చేంజ్ అవుతుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, గ్రూప్ డి అండ్ గ్రూప్ ఈ. ఇట్లా గ్రూప్ ఏలో యూజ్ చేస్తున్నాను. ఛానల్ 1 అండ్ గ్రూప్ ఏ ఫ్లాష్లో సెట్ చేసుకున్నాము. ట్రిగర్లో పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేశాను. ఇది మాన్యువల్ మోడ్లో ఉంది. ఛానల్ 1 ఇక్కడ గ్రూప్ ఏలో 1/4 సెలెక్ట్ చేసి ఉంది. దీనికి గ్రూప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ గ్రూప్ బటన్ ఏ ప్రెస్ చేస్తే గ్రూప్ సెలెక్ట్ అవుతుంది. దాంట్లో వాల్యూ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. 1/2 1/1 1/4 1/8 ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. 1/16 అలా నెంబర్ అనేది పెంచుతుంటే లైటింగ్ అనేది తక్కువ వస్తుంది. పవర్ నెంబర్ ఎంత తక్కువ పడితే అంత ఎక్స్పోజర్ పెరుగుతుంది అన్ని స్టాప్స్. ఇప్పుడు మనం ఛానల్ 1 దీంట్లో ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. దీనికి ఇక్కడ మెనూ అని ఉంది కదా, ఈ మెనూ బటన్ ప్రెస్ చేయండి. మెనూ బటన్ ప్రెస్ చేసి దీంట్లో కూడా ఇట్లా ఈ కింద డైల్ ఇలా రొటేట్ చేస్తూ ఛానల్ మీదకి వచ్చేసి సెట్ బటన్ నొక్కండి. ఛానల్ 1 వస్తుంది. ఇలా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. నెంబర్ మనకు కావాల్సిన ఛానల్ సెట్ చేసి ఫ్లాష్లో 1 సెట్ చేసాం కాబట్టి దీంట్లో కూడా 1 సెట్ చేసేసి ఇక్కడ సెట్ బటన్ నొక్కండి. సెట్ బటన్ ఛానల్ 1లో ఉంది. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మెనూ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ గ్రూప్ ఏ సెలెక్ట్ చేసుకుందాము. ఛానల్ 1లో గ్రూప్ ఏది పవర్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫ్లాష్లో కూడా పవర్ సేమ్ అలాగే చేంజ్ అవ్వాలి. చూద్దాం. ఇలా గ్రూప్ ఏ ఉంది. ఇప్పుడు ఛానల్ 1 ఇప్పుడు ఫ్లాష్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఛానల్లో ఉన్నాయి. సేమ్ గ్రూప్ సేమ్ ఛానల్. 1/16 పవర్. ఫ్లాష్లో కూడా 1/16 పవర్ ఉంది. మనం ఇక్కడ వాల్యూ ట్రిగర్లో చేంజ్ చేసుకుందాము. ఇది సెలెక్ట్ చేసేసుకొని గ్రూప్ 1 వాల్యూ 1/8 1/4 పెడుతుంటే ఇక్కడ ఫ్లాష్లో కూడా చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ట్రిగర్లో వాల్యూ అనేది 1/16 1/32 అలా చేంజ్ చేస్తుంటే ఫ్లాష్లో కూడా చేంజ్ అవుతుంది వాల్యూ. ఇక్కడ ఈ డయల్ తిప్పుతూ ఇట్లా మళ్ళీ ఈ నెంబర్ని తగ్గిస్తుంటే ఫ్లాష్లో కూడా తగ్గుతుంది. ఇలా ఈ రెండు పేర్ అయినాయి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. 1/2 పవర్ ఉంది ఫ్లాష్లో అండ్ ట్రిగర్లో సేమ్ పవర్ ఉంది. ఒకసారి ట్రిగర్లో టెస్ట్ బటన్ ప్రెస్ చేసి చూద్దాం. ఓకే, వర్క్ అవుతున్నాయి. ఇలాగ ఆఫ్ కెమెరాలో రెండింటిని పేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
అండ్ ఆల్సో మీకు ఏదైనా టాపిక్ గురించి డౌట్ ఉంటే ఆ టాపిక్ ఏదో కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసేసి నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద చేసేదానికి ట్రై చేస్తాను.